ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్లో దిగడము, అమెరికాని బీజేపీ ప్రభుత్వం ఆపడం క్లారిటీ వచ్చిందా లేదా మీకు ఇంతకు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీడియాని అడుగుతున్నా, మీకేమైనా క్లారిటీ వచ్చిందా లేదా? దాని మీద ఏమైనా అడగండి మీరు ఫస్ట్. ఇప్పుడు నేనేమన్నా అనధికారికంగా భారతదేశ ప్రధాని మోడీ గారు వితౌట్ ఈ భారతదేశ ఇంటెలిజెన్స్ తెలియకుండా పాకిస్తాన్లో దిగిండు. అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ ఆపడానికి కుట్ర జరిగింది. ఆపడము ఒక కుట్ర. దీని మీద మీరేమైనా ప్రశ్నలు అడగతారా? అంటే ముఖ్యమంత్రి హోదాలో మోడీ గారిని ఎన్నిసార్లు కలిసినా తెలంగాణ ప్రజల కోసమే కలిసిండు. వినరా? ఇప్పుడు కలిసిండు అనంటే దాన్ని సన్నిహితము అని ముద్ర వేసుకొని రాజకీయంగా డైవర్షన్ చేయడం కంటే ముఖ్యమంత్రిగా ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా ప్రధానమంత్రిని కలుస్తారు. అది మీకు ఇష్టం ఉన్నా, నాకు ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రిగా బాధ్యత అది. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా అన్నిసార్లు కలవడం నాకు ఇష్టం ఉండకపోవచ్చు మోడీ గారిని, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు అయినా కలవచ్చు. ఆ జాగా ముఖ్యమంత్రి సీట్ వేసి ఉంటుంది కదా, దాన్ని మనం ఎట్లా క్వశ్చన్ చేయగలుగుతాము? నేను అదే అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ఢిల్లీలో తెలంగాణ ప్రజల కోసం అనేక సార్లు నిధుల సమీకరణ విషయంలో కలిసిండు, అది వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ ఏంది మెయిన్, ఆయన అమెరికా టూర్ ఆపడానికి కుట్ర. దాని వెనుక వాళ్ళ ఆలోచన వ్యూహం ఏంటి అంటే, ఇక్కడ ఈటెల రాజేందర్ ఎంపీ అరవింద్ ఏమంటున్నారు, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన ఒక వ్యక్తిని కలవాలనుకుంటుండు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది అంటుండు. కానీ ప్రధానమంత్రి డైరెక్ట్గా మన శత్రువు నవాజ్ షరీఫ్ వాళ్ళ అమ్మకు తల్లి ఓకే, అది కామెంట్ లేదు. కానీ నువ్వు ప్రధాన శత్రువు పాకిస్తాను, నువ్వు భారతదేశం ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా దిగినావు. మరి దానేమనాలి? దానికి జవాబు ఈటెల రాజేందర్ అరవింద్ గారు చెప్పాలి ఫస్ట్. అది చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడండి.